రాజశేఖర రెడ్డి గారు 10 మందిని లేపి లీడర్ అయ్యిండు, ఆయన ఎదిగాడు. మిగతా అందరిని తొక్కి ఎదిగాడు. ఆయన ప్రతి ఒక్కరు మెట్టు మెట్టుకు గుంజుకుంటూ పైకి వెళ్ళాడు, పైకి తీసుకొస్తా. ఆయన ప్రతిపక్షము విపక్షము ఆ అధికార పక్షం అనేది ఏది చూసేవాడు కాదు. చాలా జోవియల్ గా, చాలా హ్యాపీగా, మంచిగా 10 మందికి సాయం చేయాలని వచ్చేవాడు. ఒక వ్యక్తి కింద గొడవ అవుతున్నది, ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడు, పాస్బుక్ సమస్య ఉంది, కింద సమతా నిలయంలో కింద గొడవ అవుతుంటే పంపేయండి అమ్మా ఎందుకు అని చెప్పి పంపేయమన్నారు. ఆయన వచ్చాడు. ఆ రోజు ఏమైందంటే ఆయన ఏంటి సమస్య అంటే నా బిడ్డ పెళ్లి ఉంది అని పత్రిక ఇచ్చాడు. ఏంటి పత్రిక ఇవ్వడానికి వచ్చినావా అని అడిగాడు. లేదు నా బిడ్డ పెళ్లి ఉంది, అరెకరం భూమి ఉంది, ఇది పాస్బుక్ చేసేమంటే ఎంఆర్ఓ పైసలు అడుగుతున్నాడు, నాకు పాస్బుక్ ఇస్తలేడు, నాకు 10 రోజుల్లో పెళ్లి ఉంది, నేను అమ్ముకోవడానికి నాకు ఇబ్బంది అవుతున్నది, నాకు డబ్బులు లేవు, పెళ్లి ఆగిపోయేటట్టుంది, ఇక నేను చచ్చిపోవడం తప్ప ఏం లేదు, అందుకే నీ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు నేను 4 రోజులు అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి, నన్ను రోజు వెళ్ళగొడుతున్నారు, ఆ గేట్ కాడ రానివ్వలేదు, ఈ నిన్నటి నుంచి గొడవ పెడితే నన్ను పైకి రానిస్తలేరు అని. సరే పాస్బుక్ తీసుకున్నాడు, డైరెక్ట్ కలెక్టర్ కలపమన్నాడు. ఏ ఎంఆర్ఓ అమ్మ అని అడిగిండు, మండలం చెప్పిండు, ఆ ఎంఆర్ఓ కలపమన్నాడు. కలిపాడు. కలిపిన తర్వాత ఇది ఏంటి సమస్య అని అన్నాడు. ఏం లేదు సార్ అంటాడు ఎంఆర్ఓ. సరే పాస్బుక్ రెడీ చేసి పెట్టు, వస్తున్నాడు. వచ్చే లోపల ఆయన ఇంటి దగ్గర పాస్బుక్ ఉండాలని చెప్పి కేవీపీ గారిని పిలిచిండు. ఒక 2 lakhs ఇవ్వమన్నాడు. తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ఎంత అవుతుంది పెళ్లికి అని అడిగాడు. 1 లక్ష రూపాయలు అన్న. అంత ఎంత వస్తుంది అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 అన్నావు కదా, 2 బిడ్డలు అన్నావు కదా, 2 లక్షలు తీసుకో, 2 బిడ్డలు పెళ్లి అది అట్లనే ఉంచు, నువ్వు వెళ్ళు